గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారి జాతకం గురించి, వారి లక్షణాల గురించి ఒక వీడియో చేశాం. అయితే ఆ వీడియో కింద చాలామంది కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఏ దైవారాధన చేయాలండి, ఎటువంటి వాటిని దానంగా ఇవ్వాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అని రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా క్లారిటీని ఇస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు వారి కష్టాలను తొలగించుకోవటానికి, వారు ప్రవేశించిన రంగాలలో త్వరగా విజయాలను సాధించటానికి, మంచి ఫలితాలను సాధించటానికి మీ నక్షత్రానికి అధిపతి అయినటువంటి సూర్యగ్రహానికి తప్పకుండా పరిహారాలను పాటించాలండి. సూర్యగ్రహ అనుగ్రహం కనుక మీ పైన ఉన్నట్లయితే త్వరగా సక్సెస్ని సాధించగలుగుతారు. కావున కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు అందరూ కూడా ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే సూర్య బీజ మంత్రాన్ని వీలైనట్లయితే ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం నాడు 7 సార్లు పఠించాలండి. అలాగే మీరు ఆరాధించవలసిన దైవం విషయానికి వస్తే శివుడికి ఎక్కువగా పూజలను జరిపించాలండి. ప్రతి ఆదివారం కానీ లేదా ప్రతి సోమవారం నాడు దగ్గరలో ఉన్న శివాలయాలను సందర్శించటం కానీ లేదా ఇంట్లో శివుడి యొక్క స్ఫటికలింగం పెట్టుకుని పూజలు చేయటం కానీ చేయాలి. అయితే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, మీరు ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా దేవుడికి పూలు, పలహారాలు, పండ్లు తీసుకువెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా కొబ్బరికాయను మాత్రం సమర్పించాలి. అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు కొబ్బరికాయ కొడితే ఆ కొబ్బరికాయ అనేది ఏ విధంగా పగిలి 2 ముక్కలు అవుతుందో అదేవిధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతాయి. కాబట్టి తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయను మాత్రం మర్చిపోవద్దు. మేము ఇవ్వవలసిన దానాలు ఏంటండి అని చాలామంది అడుగుతున్నారండి. కృత్తికా నక్షత్ర జాతకులు ఆదివారం నాడు గోధుమలు, బెల్లం ఈ 2 కలిపి తెల్ల వస్త్రంలో చుట్టి ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే మీ జాతక దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయండి. అలానే కృత్తికా నక్షత్ర జాతకులు ఏ ఇంట్లో అయితే నివసిస్తున్నారో ఆ ఇంట్లో జాజి మల్లెలు అలాగే నందివర్ధనం పూలను ఉంటాయండి. ఆ వృక్షాలను, మొక్కలను ఇంట్లో పెట్టుకోవాలి. మీరు ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా సరే మీ ఇంట్లో పెంచుకుంటున్న నందివర్ధనం పూలను కానీ జాజి మల్లెను కానీ ఒక్క పువ్వైనా పర్వాలేదండి తీసుకువెళ్ళి దేవుడికి సమర్పించండి. అలానే ఏ రోజైతే ఆదివారం నాడు కృత్తికా నక్షత్రం వస్తుందో ఆ రోజున గోధుమలు, బెల్లంతో చేసిన పాయసాన్ని ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ మీ ఇంటి మేడపైన కానీ లేదా మీ ఇంటి ప్రాంగణంలో సూర్యోదయం అప్పుడు సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించిన తర్వాత మీ చేత్తో మీరే చేసిన పాయసాన్ని నివేదించి ఆ సూర్య కిరణాలనేవి దాని మీద పడిన తర్వాత ఆ పాయసాన్ని మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా స్వీకరించాలండి. ఇలా కనుక మీరు చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. కృత్తికా నక్షత్రంలో జన్మించిన ఆడవారైనా మగవారైనా సరే అండి, మీరు ఏ ఇంట్లో అయితే నివసిస్తున్నారో తూర్పు లేదా ఉత్తరం వైపున తులసి మొక్కను కానీ లేదా మనీ ప్లాంట్ అయినా సరే పెంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రాత్రి పడుకునే ముందు స్నానం ఆచరించిన తర్వాత చిన్న రాగి చెంబును తీసుకుని అందులో నిండా నీళ్లను నింపండి. రాత్రిపూట నింపిన నీళ్లను ఉదయం లేచిన తర్వాత స్నానం ఆచరించి సూర్యోదయ సమయంలో ఓం సూర్యాయ నమః అంటూ తూర్పు దిక్కున చూస్తూ మీ ఇంట్లో పెంచుకుంటున్న తులసి మొక్కకు కానీ మనీ ప్లాంట్కి కానీ నందివర్ధనం చెట్టుకు కానీ లేదా జాజి మల్లె మొక్కకు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 7 సార్లు జపిస్తూ సూర్యునికి నమస్కరించి 2 చేతులతో ఆ రాగి చెంబులో ఉన్న నీటిని సూర్యునికి అర్ఘ్యాన్ని ఇచ్చినట్లుగా మొక్కకు పోయండి.
ఇలా కనుక మీరు ప్రతిరోజు కానీ లేదా ప్రతి ఆదివారం నాడు సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే మీరు అనుభవిస్తున్న గ్రహ దోషాలు కానీ, నక్షత్ర దోషాలు కానీ, అనారోగ్యాలు కానీ, కష్టాలు కానీ, అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయండి. సూర్యుని అనుగ్రహం కనుక మీ పైన ఉన్నట్లయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది, ధైర్యం వస్తుంది, సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది, మంచి ఆదాయ మార్గాలను కనుగొనగలుగుతారు. మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా, చదువుకుంటున్నా సరే విజయాలను సాధించగలుగుతారు. ఆడవారైనా మగవారైనా సరేనండి, ఇద్దరూ కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు. కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి 2, 5, 8 అండి, ఈ 3 సంఖ్యలు కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే వీరికి ఆదివారం, శుక్రవారం, అలాగే మంగళవారం ఈ 3 రోజులు కూడా కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు. ఈ రోజున మీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అదృష్ట రంగు విషయానికి వస్తే నీలం రంగు, గులాబీ రంగు, ఆకుపచ్చ రంగు అండి. ఈ 3 రంగుల వస్త్రాలను మీరు ఎప్పుడైతే ధరిస్తారో ఆ రోజున కృత్తికా నక్షత్ర జాతకులకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కృత్తికా నక్షత్ర జాతకులు శివారాధన ఎక్కువగా చేయాలండి. శివుడు, మహాలక్ష్మి అమ్మవార్లకు ఎక్కువగా పూజలు జరిపించాలి. మీరు ఇవ్వవలసిన దానమేమో గోధుమలండి. మిగిలిన రోజుల కంటే కూడా ఆదివారం నాడు కానీ లేదా సోమవారం నాడు కనుక మీరు గుళ్ళు, గోపురాలను సందర్శిస్తే ఫలితం ఇంకా బాగుంటుంది. మీరు నాటవలసిన చెట్ల విషయానికి వస్తే జాజిమల్లి, నందివర్ధనం పూల చెట్లను పెంచుకోవాలి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, వీరి జాతకం అనేది ఎలా ఉంటుంది, గుణగణాలు ఎలా ఉంటాయని ఒక క్లియర్ వీడియో చేశానండి. కాబట్టి దయచేసి దానిని కూడా వీక్షించండి.